సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. షర్మిల గారు చూసుకుంటే ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, పిసిసి అధ్యక్షురాలుగా కూడా ఆమె అవ్వబోతున్నారన్న వార్తలు బలంగా గట్టిగా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా అయితే జగన్ గారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకంటే అన్నకు పోటీగా ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. మళ్ళీ ఇంకో వార్త ఏంటంటే షర్మిల గారు ఎమ్మెల్యేగా పోటీ చేసేది పులివెందుల నుంచి అన్న ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. మరి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిల గారిని నిలబెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవాలా? ఓకే. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలయ్యింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి కొల్లగొట్టేశాడు, గంపకొత్తంగా లాగేసుకున్నాడు. తిరిగి ఆ పార్టీ ఆ రాష్ట్రంలో కాలు మోనాలి, కాలు పెట్టాలి అని అంటే ఏదో ఒక నాయకత్వం కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణాన్ని బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీకి కాస్త పగ్గాలు బట్టి నడిపించగలిగే పరిస్థితుల్లో షర్మిల గారు కనిపించారు. ఆల్రెడీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో తను పార్టీ పెట్టారు, 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, పాలమూరులో నేను నిలబెడతానని చెప్పారు. అక్కడ రాజకీయ సమీకరణలో భాగంగా ఆమె ఏర్పాటు చేసుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో మర్జీ చేశారు. మర్జీ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా త్వరలోనే కర్ణాటక నుంచో మరో రాష్ట్రం నుంచో ఒక రాజ్యసభ సీట్ ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పిసిసి బాధ్యతలు చేపట్టాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. కాకపోతే ఏంటంటే మన కొద్దిగా ఈ రాజకీయాలు ఇప్పుడున్న వర్తమాన రాజకీయాలు అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చూస్తుంటే గత వింతగా విడ్డూరాలుగా ఉంటాయి. రాజకీయాల్లో కుడి అంటే కుడి కాదు, ఎడమ అని అర్థం. ఎడమ అంటే ఎడమ కాదు, కుడి అని అర్థం. పాతకాలంలో ఉండేవి. ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీలో పోవాలంటే ఆత్మహత్యా సదృశంగా భావించేవాళ్ళు. అంటే చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా భావించేవాళ్ళు. అంత కర్ణకఠోరంగా సిద్ధాంతాల మీద, సైద్ధాంతికత మీద, నిబద్ధత మీద, రాజకీయాల కోసం ఆ రాజకీయ పార్టీలో సేవా దృక్పథం కోసం ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం కాగడాలు పెట్టి ఎతికినా, టార్చ్ లైట్లు వేసి ఎతికినా కూడా వాళ్ళు కనిపించరు. సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ రాజకీయ పార్టీలు ఉంటారో కూడా మనం చెప్పలేం. ప్రజలను కూడా అలవాటు చేశారు. పార్టీలు మారటం అనేది అదొక దినచర్య, తప్పు లేదు అనే పరిస్థితికి ఒకడు పార్టీ నుంచి బయటికి పోవటం, తిరిగి వచ్చేటప్పుడు మా స్వగృహానికి నేను వస్తున్నాను అనటం, లేదా మాతృ సంస్థకు వస్తున్నాను అనేది ఒక పరిభాషగా మారిపోయింది. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సమీకరణలు జరుగుతుంది. కాబట్టి షర్మిల గారి విషయంలో ఏంటంటే మొట్టమొదటేమో అన్న వదిలిన బాణం అన్నారు, తర్వాత అన్న వీడిన బాణం అన్నారు, ఇప్పుడు అన్నకి ఎదురు తిరిగిన బాణం అయ్యింది. అంటే నేను మొన్న ఒక చోట కూడా చెప్పా, ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటే వైఎస్ కుటుంబంలో 14 రంగులు ఉంటాయి. ఇవన్నీ మనం ఊహించామా? ఒక జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి కోసం వచ్చిన చెల్లెలు కానీ, తల్లిగారు కానీ ఆయనకు దూరం అవుతారని కానీ, ఆఖరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు కూడా చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదని కానీ, లేదా ప్రతిపక్ష పార్టీ నాయకుడు లోకేష్కి ట్వీట్ చేస్తుందని కానీ, లేదా తెలంగాణలో ఒక పార్టీ పెడుతుందని కానీ, ఆ పార్టీని మర్జీ చేస్తుందని కానీ, రాజకీయాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పెనుమార్పులు. పైపెచ్చు రేపు ఉండేది అంతా కూడా వసంతకాలం. 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వసంతకాలం. కోకిలలు కుయ్యాలి, ఎక్కడ కోకిళ్ళు అక్కడికి వచ్చేసేసి సెటరేట్ కావాలి, కూర్చోవాలి, కోకిల రాగాలు ఆలపించాలి. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తను పోయిన ప్రాభవాన్ని, ఎందుకంటే అక్కడ దేశంలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడింది, మొత్తం అటు కర్ణాటక కానీ తెలంగాణ కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో కూడా తనకంటూ ఒక స్థితిని నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోవటంలో తప్పులేదు ఏ రాజకీయ పార్టీ అయినా. ఆ నేపథ్యంలోనే కొత్త నాయకులను దగ్గరకు తీసుకోవటం, కొత్త వ్యూహరచనతో ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికైతే నిర్ధారణ లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు షర్మిల గారు స్వీకరించవచ్చు అనేది బలంగా వినిపిస్తున్నది. చేపట్టవచ్చు. ఆమె చేపట్టినా లేదా మరొకరైనా జరగాల్సిన రాజకీయం కాంగ్రెస్ పార్టీ విధి నిర్ణయాలతోనే యుద్ధం జరుగుతుంది. కాబట్టి రాజకీయాలు వీటండి సహజంగానే ఉండాలి అని అనుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా, కాంగ్రెస్ పార్టీ ఎంపీనే కదా, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే కదా ఆయన బయటకు వచ్చేసి వేరే పార్టీ పెట్టుకుంది.
ఆయన నుంచి బయటకు వచ్చేసి షర్మిల గారు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేస్తున్న ప్రక్రియ. కొంత ఏంటంటే రాజకీయాల్లో ఇవన్నీ కూడా ప్రజలకి కొంత వింతగా ఉంటాయిలే, కానీ మరి అదే పరిస్థితి అలవాటు చేశారు. అందరూ గొంగల్లో అన్నం తింటున్నారు, ఆ గొంగల్లో ఉండే అన్ని వెంట్రుకలే. ఇక దీనిని మనం ఎలా అర్థం చేసుకుంటాం? కాబట్టి చరణం ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఆ కాంగ్రెస్ పార్టీ కనుక నిలగొట్టుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత ఉనికి ఉంటుంది. ఎందుకంటే ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, దాని ప్రభావం వేరు, దాని పుట్టుక, దాని నేపథ్యం, లేదా ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ వరకు, సోనియా గాంధీ వరకు కొంత ఓ పెద్ద చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధాలతోనే అటు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ దూరమైంది. దానిని గ్రహించి ఆ తప్పులను సరిదిద్దుకొని తిరిగి మన కొత్త అడుగులతో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రజలు అవన్నీ తెలుసు. ఒకవేళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినా కూడా రాష్ట్ర ప్రజలు ఏంటి అనేది ఆలోచిస్తారు. ఆ దిశగానే రాజకీయాలు ఉంటాయి. ఓకే సార్, వైసీపీ నుంచి చాలామంది నేతలు వలసలు వెళ్ళిపోతున్నారు వేరే పార్టీలోకి. అయితే టీడీపీలను జనసేన వైపు చూద్దాం అనుకుంటున్నారు. కాకపోతే ఈ జగన్ గారి మీద ఉన్న ప్రేమతో వీళ్ళపైన తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వాళ్ళు చేర్చుకునే ఉద్దేశం అయితే లేదు. సో వీళ్ళంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు, అందులో జాయిన్ కాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి షర్మిల గారి నాయకత్వంలో ఈ వైసీపీ నేతలతో కాంగ్రెస్ పార్టీ మరోసారి బలోపేతమై వచ్చే ఎలక్షన్స్లో ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందా సార్? ఒక రాజకీయ పార్టీ దగ్గర నుంచి బయటికి వెళ్దాం అనుకున్న రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఏదో ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఏదో గొడుగు కావాలి, నీడ కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలుగుదేశంలో పోతున్నారు ఆల్రెడీ. అవును, వెళ్తున్నారు. ఇవాళ కూడా యాదవ్ గారిని ఒక ఎమ్మెల్సీ జనసేన పార్టీలోకి వెళ్ళిపోయాడు. అంతకుముందు వైసీపీకి సంబంధించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా వస్తే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు రాజకీయాలలో ఉండాలి అనే కోరిక కలిగిన వాళ్ళు, రాజకీయాలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ రాజకీయాలను విడిచి ఉండలేరు. ఓకే, మీకు చేపల గనక నేలల్లో ఉన్నట్టుగా ఈ రాజకీయ నాయకులు రాజకీయాలనే ఆ కొలంలోనే ఉండిపోతాయి. బయటికి రావడం అనేది చాలా తక్కువ. ఎవరో కాస్త నిబద్ధత గల్లోళ్ళు, కాస్త బాధ్యత గల్లోళ్ళు, కాస్త సిద్ధాంతాల మీద నిలబడే వాళ్ళే రాజకీయాలు తారుమారు అవుతూ ఉంటుంటే ఈ దిక్కుమాల రాజకీయాలు మనకి ఎందుకని అనుకుంటారు తప్ప సహజంగా అందరూ ఈ కులంలోనే ఎత్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరకు వచ్చేసరికనే ఆయన నమ్ముకున్న ఎమ్మెల్యేలకి ఆయన సీట్లు దించుతున్నాడు. దానికి ఆయన చెప్తుంది ఏంటంటే నా దగ్గర సర్వే ఆధారాలు ఉన్నాయి, నువ్వు గెలవు అని పేరు పెట్టేస్తున్నాడు. వాళ్ళు గెలుస్తారో లేదనే సంగతి తెలియదు. ఇప్పుడు నాకు బలం ఉంది, 151 మంది బలం ఉంది, నాకు ఓట్ల బలం ఉంది, 99% హామీలు నేను అమలు జరిపాను, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నేను పంచాను, నేనే ఉత్తముణ్ణి, నేను సింహాన్ని, ఇన్ని మాటలు చెప్పిన వైసీపీ పార్టీ తన దగ్గరున్న ఎమ్మెల్యేలని పైపెచ్చు ఇద్దరిని ముగ్గురిని కాదు దాదాపుగా 60-70 మంది ఎమ్మెల్యేలని స్థానచలనం చేస్తున్నామంటే, బయటికి పంపిస్తున్నామంటే, ఆఖరికి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా రాజీనామా చేసే పరిస్థితికి వస్తున్నారంటే ఆ పార్టీ స్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మూర్ఖపు విధానాల మూలానే ఆ పార్టీ ఆ విధమైన కుదేలు అవుతుంది. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అధినేత అయినా నేనే మోనార్క్ని, నేను చెప్పింది మీరు వినాలి, నేను చేసేదే శాసనం అనే తత్వం కలిగిన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో బతకలేవు. మీకు అధికారం వస్తే అధికారం వచ్చి ఉండొచ్చు, అధికారం రావటం వేరు, వచ్చిన అధికారాన్ని మరోమారు నిలబెట్టుకోవటం వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద చారిత్రక తప్పిదం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి మీద కాలు పెట్టడం కానీ, లేదంటే ఉద్యోగాలు లేకుండా చేయటం కానీ, ఇసుకను అమ్ముకోవడం కానీ, మద్యం వ్యాపారం కానీ, విద్యుత్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, ఇవన్నిటి కారణంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏ సామాజిక వర్గం మీద కూడా రోడ్డు మీదకి రాని సామాజిక వర్గం లేదు. ఉద్యోగస్తులు వచ్చారు, పెన్షనర్లు వచ్చారు, భవన నిర్మాణ కార్మికులు వచ్చారు, అంగన్వాడీ టీచర్లు వచ్చారు, ఆయాలు వచ్చారు, పారిశుద్ధ్య కార్మికులు వచ్చారు, అమరావతి రైతులు వచ్చారు, విశాఖ ఉక్కు కార్మికులు వచ్చారు, ప్రత్యేక హోదా పిపాసకులు వచ్చారు, అందరూ వచ్చారు. అంటే రాష్ట్రంలో పరిపాలన అలాంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం దాన్ని పునరాలోచిద్దాం, సరిదిద్దుకుందాం అన్న కోణం కూడా లేదు. అప్పులతో పరిపాలన చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రజలు కూడా ఇదంతా అర్థమైంది. ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు బనికిరావు అంటే కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే.
నా ఫోటో ఉంటే చాలు మీరు గెలిచేస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయన ఫోటో ఉందగా, గెలుస్తారు కదా. ఎందుకు మారుస్తున్నాడు అంటే నీ ఫోటో పనిచేయట్లేదని అర్థం, నీ ఫోటో పనిచేయట్లేదని అర్థం. ఆఖరికి నువ్వు పెట్టుకున్న వాలంటీర్లు కూడా సమ్మె చేసే పరిస్థితికి వస్తున్నారు కదా. వాళ్ళు కూడా ఎన్నిటి నుంచో గత 2 ఏళ్ళ నుంచి జీతాలు అడుగుతుంటే ఆ జీతాలు ఇవ్వకుండా నువ్వు పరమవీర చక్ర, నువ్వు పరమ ఈ చక్ర ఆ చక్ర అని బిరుదులు ఇచ్చేసి తాత్కాలికంగా పెట్టావు. ఈ రోజున వాళ్ళు కూడా సమ్మె చేసే పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా సరే భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రజల మన్ననలు అందుకునే విధంగా ప్రజాస్వామికత్వం ఉంటేనే రాజకీయ పార్టీలు బతుకుతాయి తప్ప ఏకచిత్రంగా నేనే రాజు నేనే మంత్రి అనే పద్ధతిలో ఉంటే రాజకీయ పార్టీల మనుగడ కూడా చాలా కష్టం అవుతుంది. సార్ ఇంకో డౌట్, ఇప్పుడు అంటే రీసెంట్గా క్రిస్మస్కి షర్మిల గారు లోకేష్ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చారు, విషెస్ తెలిపారు. సో షర్మిల గారు ఇటు టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. మరి ఇప్పుడు షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులుగా చేయబోతున్న వార్త వస్తుంది. మరి అక్కడ ఏపీలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసే ఛాన్స్ ఏమన్నా ఉందా? షర్మిల గారు ఏదో లోకేష్కి ట్వీట్ పెట్టారు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కాబట్టి, లేదా తన కొడుకు వివాహానికి ఏదో వెడ్డింగ్ కార్డు చంద్రబాబు నాయుడు గారు పంపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలుస్తుందా అంటే అలాంటివి కలవు, అలాంటివి జరగవు. పొత్తు ఆమె సహజంగా ఏంటంటే అన్నకి చెప్పుకోవాలి, అన్న నుంచి దూరం అయింది కాబట్టి చేసి ఒక మానవ సంబంధాలతో ఆ ట్వీట్లు చేస్తున్నారు తప్ప దానిని పొత్తుగా భావించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితులు లేవు. మీకు ఆల్రెడీ 2 రాజకీయ పార్టీలు పొత్తు కలిసినాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబడే ప్రయత్నం చేస్తుంది. ముందు ఆ పార్టీ నిలబడాలి అంతే తప్ప ఇంకా ఆ పార్టీ అక్కడ కొంత ఓటు బ్యాంకుని సాధించే పరిస్థితిలో కూడా రాలా. అందుకని స్థితిని కాపాడుకొని రేపు ఎన్నికల నాటికి కొంత తన ఉనికిని చాటి చెప్పాలనే నేపథ్యం జరుగుతుంది. అలా తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ అసలు కలవద్దు. ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా వేరే కోణాలు ఎలా జరుగుతాయి ఏంటి అనేది చూడాలి. అంటే పెద్ద బలమైన పార్టీ కాదే కానీ తన స్థితికి సంబంధించి జరుగుతుంది. ఆ పనిలోనే షర్మిల గారు ఆ నాయకత్వ బాధ్యతలు తీసుకొని చేస్తారు.